ఎట్టగో బుంది పళ్ళు పట్టాయి కుర్రాడి పాడు కళ్ళు నేనింకా ఈ రాత్రి ఏగలేను వాడిని చూడండే ఉండలేను ఏడేవాడు పిలు పిలు తాకుంటేనే గిలా గిలా ఈ వేడి చల్లారదే ఏందిది ఏందిది ఎట్టాగో ఉంది బళ్ళు పడ్డాయి కర్రాడి పాడు కళ్ళు. అమ్మా నరసివాడే. ఏంటి సార్? ఏమ్మా కుక్క బిళ్ళలాగా ఎప్పుడు కొయ్యి 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 అరుస్తావే? ఇది హాస్పిటల్ గ్రామ్ ఫోన్ రికార్డింగ్ కంపెనీయా? కాలేజీ కుర్రవాళ్ళు వింటే గోడెక్కి డ్యూయట్ పాడతారు. సరే అంద 3వ నెంబర్ గదిలో ఇంజక్షన్ ఇచ్చిందా? ఇస్తాను. ఎప్పుడు? వాడు పొద్దున్నే చచ్చాడు. నీవు పడుచుకో. నీవు ఆ కాంపౌండర్ గదిలో చేరతారు. ఎప్పుడు ముద్దులు ముచ్చట్లే. ఏమిటండి మేము ముద్దులు పెట్టుకున్నామా? అమ్మమ్మమ్మ అంత గట్టి ముద్దు కాదులే. ఇప్పుడిప్పుడు తెలుగు సినిమాలో పెట్టుకుంటారే అంత మాదిరి కొంచెం మూతిలో మూతి పెట్టుకుంటారు. సరే కాంపౌండర్ ఎక్కడ? ఆడవాళ్ళ వార్డుకి వెళ్ళాడు. యామి వాళ్ళకి తల దూతాడా జడ వేస్తాడా? ఆండవాళ్ళని విడిచి వాడు రాడి, మగవాళ్ళని విడిచి నీవు పోవు. నర్స్ మనము సొంతముగా కనిపెట్టేమి ఒక మందు. అది ఈ రోజు రోగులకు షాంపులుగా వాడతాము. అన్ని మనుషులను లోనకు పంపు. అందరూ వచ్చిందా? వచ్చారు సార్. ఏమండి ఇది మందు తీసుకుంటే ముసలివాళ్ళు కాలేజీ దగ్గర పోజులు కొడతారు. పెళ్లి చేయమని కుక్కబట్టి ఏడిస్తారు. ఒకటే ముసలివాడు ఇక్కడికి రండి. వచ్చిందా? ఈ మందు తీసుకుంటే నాకు పిల్లనిస్తారా? కట్నం కూడా ఇస్తారయ్యా. నర్స్ ఈయనకి మన ఇంజక్షన్ ఒకటి గుచ్చుకో. ఇస్తున్నా సార్. అమ్మా అచ్చో కింద పడ్డాడు సార్. మందు ఇప్పుడే పని చేస్తాడు. నర్స్ నువ్వు జాగ్రత్త. లేచి నిన్ను పట్టుకుంటాడు. కళ్ళు తేలేశాడు. అమ్మా నువ్వు ఏమి ఇంజక్షన్ ఇస్తావు? ఇదిగో. ఆడాడా ఇది చెడిపోయిన పెన్సిల్ ఇంజక్షన్ అమ్మా. రియాక్షన్ వచ్చింది. అందుకో నీళ్ళు అందుకో. కొట్టు మొకాన. కొట్టానండి. వాడి మొకాన కాదమ్మా నా మొకాన కొట్టు. గుండె దడ ఎవలివ్వు. ఇస్తున్నా. ఏమండి మీకు ఇప్పుడు ఎట్టా ఉంటాడు? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. నాకు అసలు కళ్ళే కనపడింది లేదు. ఒక మనిషి నలుగురిలా కనపడుతున్నాడు. నాకు 8 మందిలా కనపడుతున్నారయ్యా. పొద్దున్న ఏమి టిఫిన్ చేస్తావు? ఇవాళ ఏకాదశి నిండు ఉపవాసం. పుణ్యం కోసమా? ఒక్క డోసు ఎక్కువైతే మోక్షానికి పోయేవాడివి. కాపీ తాగుతావా? దోశ కూడా తింటా. ఆసుపత్రి మొత్తం తిను. నువ్వు బతుకు. నర్సు తెప్పించు. ఉన్నాయండి ఇస్తున్నా. తిను మా బాబు తిను. ఇప్పుడు ఎట్టా ఉంటాడు? కొంచెం పర్లేదండి. నర్స్ ఈసారి అసలు మన మందు తీసుకురా. నీకు దండం పెడతా. నాకొద్దు బాబు. అయ్యో పెళ్లి అవుతుంది. పెళ్లి వద్దు, పెద్ద దినం వద్దు. నన్ను ఇడిచిపెట్టు. అయ్యో మంచి అవకాశం పాడు చేసుకోవద్దయ్యా. వద్దు. సరే తప్పక్కడ పెట్టు. డబ్బా బయటకు రా. మా పెద్దబ్బాయి చేత ఇప్పిస్తా. జనాలు ఇప్పుడు మీరందరూ చూశారే. ఎవ్వరూ లేరు. వీడు చస్తే సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని లేచిపోయారు. కాదు ఈసారి ఎవడికి మూడిందోనో అని భయం. అంతా నీ పుణ్యం. ఆ తర్వాత వస్తారు రోగులు. అవతల రూములోకి పంపించి మనం వాళ్ళని ఆధారనే సాగనంపుతాము. దండవండి. ఆ దండం. అబ్బా ఏమయ్యా వాసన? బ్యాడ్ స్మెల్. ఆమా నీ చేతులు ఏమయ్యా? బకెట్ ఒంటేలండి. బకెట్ ఒంటేలా? ఏమిది పరీక్షగా స్నానానిక? కడుపు సెగ చేసి 3 రోజులైందయ్యా ఒంటేలు బిగదీసి. ఎప్పుడొస్తే అప్పుడు పట్టుకురమ్మన్నారు కదయ్యా మీరే. ఒంటేలు మొత్తం నీ సొంతమా? నేను సందా అడిగావా? లేదయ్యా మొత్తం నాయే. యో నీ మనిషా ఏనిగయ్యా? పోయా బయట పారబోయవయ్యా. సరేనండి. చా ఈ నర్సులు కాంపౌండర్లు ఎప్పుడూ కూని రాగాలి. ఆ పారబోసానయ్యా. చిన్న సీసాకు పట్టావా? మీరు చెప్పలేదు కదయ్యా. ఇప్పుడు పట్టేయ్యా. ఇక 3 రోజులకేనయ్యా వచ్చేది. నీకు పుణ్యం ఉంటాడు. ఒక్క బొట్టు పట్టేయ్యా. ఇక మాట్లాడకూడదు. ఏమయ్యా లంచం ఇవ్వలేదని కాలువ కట్టేసిన ఇంజనీర్ లాగా మాట్లాడతావే. సరే ఈ చీటీలో బిళ్ళలు కొనుక్క. పొద్దునే ఇవి 6, ఇవి 10, ఇవి 12. అరగంట ఆగి ఇవి గుప్పెడు, ఇవి చారెడు, ఇవి దోచెడు. ఇంత మాదిరి గంటకు 2 సార్లు వాడవలే. గొంతు పట్టుకుంటే ఇదిగో ఈ గాజు గొట్టంతో లోనకి నెట్టు. అయ్యా ఆహారం ఇక కడుపులో ఖాళీ ఏది? మందులే ఆహారం. ఆ 500 అక్కడ పెట్టే. తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది. పక్కేస్తే డబ్బు, పక్క తీస్తే డబ్బు. ఇక్కడ ధర్మంగా చేస్తానంటే వచ్చానయ్యా. బుద్ధి ఉన్నవాడెవడో ఆ మాట చెప్పడు. మీరు మనకి బంధువులా? ఊరికి ఎందుకు చేస్తామయ్యా? పీజు అక్కడ పెట్టి పోయా. ఇదిగో డబ్బు. సంతోషం. ఇక నీకు బెడ్ వద్దు. దొడ్లోకి పో. కష్టపడు. ఒంటేలు సాధించు. యో ఈసారి బిందితో వద్దు, సీసాతో. నీలో నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవా.
ఏక విభావనవో నీలో నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఏక విభావనవో. డాక్టర్ గారు దండం బాబు. అమ్మా ఇంకా నీ చచ్చింది లేదా? ఆ పిలుపు రాలా? నీ తొందరపడమ్మా, ఇల్లే అని నీకు వైద్యం చేస్తామే, మనకొస్తుంది పిలుపు. ఏం తినమంటావయ్యా, నోరు సైసేడింది. ఏమి తినకూడదు, జావ తాగు. జావనే తాగలేను. మరి నే తాగేదా? చప్పగుంటది, ఒక రవ్వ పంచదార వేసుకుంటా. సరే కొంచెమే వేసుకో. బార్లీ వద్దు, సగ్గు బియ్యంతో పెట్టుకుంటా. పెట్టుకో. పాలు పోసుకుంటా. పోసుకో. కొంచెం ద్రాక్ష కిస్మిస్. జీడిపప్పు, పరమాణము, పులిహోర, నీ బుద్ధంతా తీర్చుకో అమ్మా. ఏం చేయదా అయ్యా? ఏం చెయ్యదమ్మా, చివరిన కొంచెం గన్నేరు పప్పు వేసుకో. పోయింది 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 పోయింది. పోతుందయ్యా, ఇట్నుంచే పోతుంది. అయ్యో ఏమి అది పామా? ఇంటికి ఎదురే, వద్దంటే ఊరుకోడు, చూస్తే విడిచిపెట్ట బుద్ధి కాదు. ఏమి అసలు అది? మిరపకాయ బజ్జి తిని తిని తెచ్చుకున్న కడుపు మంట. మానుకోవయ్యా. అదంటే ప్రాణం, ఉడికిందాకా ఉండలేను, కాగే నూనె చేపెట్టి తీసుకుంటా. సరే అక్కడే కూర్చొని పచ్చిపిండి తిను. అయ్యా బుద్ధొచ్చింది, మందిండయ్యా దండం పెడతా. సరే పులితేపలు ఉంటాడా? ఉంటాయి. వెరీ గుడ్. తిన్నాన్నం అరగదు. నిండా సంతోషం. ఈ జబ్బు మొదటిసారి వస్తాడా, రెండవసారి వస్తాడా? రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు నసరాపేటలో హోమియో డాక్టర్ నాగేశ్వరరావు గారని మహారాజ్ మందిచ్చాడు, తగ్గింది. తగ్గిందా? ఆ చీటి ఎక్కడయ్యా? ఆ చీటీ లేకపోతే మీరు ఇవ్వకూడదా మందు? నీకివ్వడానికి కాదయ్యా, మనం వాడుకుంటానికి. మనది అదే కేసు. నీకు పుణ్యం ఉంటాడు. చెప్పయ్యా, మందు పేరు చెప్పయ్యా. తెలీదండి. ఇది రొంబ డేంజర్. నీకు పేగుల్లో ఎముకలు ఇరుక్కున్నాయి, దీనికి మందు లేదు, ఆపరేషన్ చేయవలే. 5,000 అక్కడ పెట్టు. 5,000 నాకొద్దులే. యో, ఒక 1000 తగ్గించుకోవయ్యా. వద్దునే, పోతున్నా లేవయ్యా. 2,000 తగ్గించుకోవయ్యా. వద్దులేవయ్యా. అయ్యో, పొద్దునే వచ్చిన కేసు జారిపోయిందే. తేలస్తా, అందరి సంగతి తేలస్తా. కక్కుళ్ళంటది, కడుపులో పండిది, ఏవెళ్ళంటది. మగాంగే నాకు తెలియకుండా ఎట్టొచ్చిందే. డాక్టర్కి చూపించాలంటది. ఎంతసేపు చూపించేది? పనే నాకు ఇంటికి రావాలా లేదా? తేలాలా? ఎవరిక్కడ మగ డాక్టరో? అప్పుడు నాను మగదాన్ని కాదా? నీదేనా? ఏది నా భార్య? ఎవరయ్యా మీ ఆవిడే? అనసూయ. అనసూయ ఎర్రగా అందంగా ఉంటది. అదే నా కొంప తీసింది. వాళ్ళు మొగుడు పెళ్ళం సినిమాకి వెళ్లారు. ఎవడేవాడో? నీ పెళ్ళావాడి మగుడు. ఆమె ఎప్పుడు వచ్చినా ఆయనతోనే వస్తుంది. వాడెవడో నాకు కొంప ముచ్చాడే. మాట్లాడికు. ఆమె ఈ సెంచరీగా పతివ్రత. కాదండి, అంచు నా పెళ్ళం. సత్యమా? యో, నువ్వు ఇండియాలో ఉంటావు, అండమాన్ నుంచి వస్తావయ్యా. 3 సంవత్సరాల నుండి ఆమె ఆయనతో వస్తుందే, నువ్వు ఏమి చేస్తావయ్యా? టౌన్ నుంచి టెరికాటన్ షర్టు, ఒక మిఠాయి పొట్లం తెచ్చి చేతికిస్తే ఏ మగుడు ఇచ్చాడని ఎప్పుడైనా అడిగావయ్యా? కమ్మగా ఉంటుందని తింటావే. పక్కలోంచి ఎప్పుడు లేచిపోయిందో తెలియదు. నీకెందుకయ్యా పెళ్ళాము? వాడికే ఉడిసే. ఏమండే, వాడు ఎర్రగా పుట్టిగా ఉంటాడా? లేదు, నల్లగా పొడవుగా ఉంటాడు. అమ్మో, వాడు పడవడు బజారోడే. ఓ, ఇది సెకండ్ కేసా? మన ఆసుపత్రి మగుడు పడవు. ఆమెకి ఇంకొక 2 టౌన్ ఉందేమో చూసుకో. అనసూయ పేరు షండోళం చేస్తారు. సుబ్బిశెట్టి గారా, ఏంటి ఆసుపత్రికి వచ్చారు? నాకు ఒంట్లో బాగా లేదులే. ఆనందం. ఆనందమా? ఇప్పుడు ఏ శుభకార్యం జరిగింది? ఇట్లాంటి విషయాలు వింటే నాకు భలే ఆనందం. అట్టాగా, నీవెందుకు వచ్చా? మా అమ్మాయి నొప్పులు పడుతోంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆనందం చేపించు, బల మీద పోతి ప్రాణం. ఏంటయ్యా నీ మాటలు? నిజమే. మొన్న ఒక అమ్మాయి ఇట్టాగే కనలేకపోతే 2 కుర్ర డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టారు. మధ్యలో 2కి అనుమానం వచ్చింది. విజయశాంతి అందంగా ఉంటుందా, శ్రీదేవి అందంగా ఉంటుందా అని. 2 చదువుకున్న వాళ్ళు, విషయం గొప్పది, తేళ్ళ కలబడ్డారు. చివరికి ఆ అమ్మాయి బల మీదే తేల్చుకొని పోయింది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇక్కడ ఆచారం అయ్యా. ఆసుపత్రిలో రొట్టెలు నర్సులు తింటారు, పుట్టిన పిల్లలు కుక్కలు తింటాయి. అమ్మో బాబాయ్, నేను వెళ్తున్నా. ఉండబోయా, మనవడో పడతాడు, తొందరపడతాడు. అయ్యారా ఉండమండి. అమ్మో, హాయి హాయిగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులే నేల చేరగానే హాయి హాయిగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది. నరసమ్మ గారు, ఆ కాన్పు కేసులో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తం మీరే తీసుకున్నారేంటి? కష్టపడ్డాను, తీసుకున్నాను. ఏందమ్మా కష్టం? రోగుల నోళ్లు కొట్టడమేగా. నువ్వు తక్కువ, సబ్బును తువాళ్ళు దాచుకోవటంలా.
రైటు. నర్సుకి ఆయాకి ప్రారంభమైంది రామాంజన యుద్ధం. ఎవరు గెలుస్తారో చూడాలా. ఆ ఆపరేషన్ సామాన్లు అమ్ముకోవడం కాదు కాదు పెనాయిలు డబ్బాలు డబ్బాలు చేరవేసుకోవటం. నువ్వో రక్తం సీసాలు అమ్ముకోలా? అది వరస. నువ్వు విడిచిపెట్టబాక. పిల్లల్ని మార్చిన సంగతి అడుగు. అవును, నువ్వు పక్కలో పిల్లల్ని మార్చలా? నువ్వు చచ్చినవాడిని పడుకోబెట్టి బతుకున్నవాడిని అమ్ముకోలా? ముక్తాయింపు భలే ఉంది. ఆయా రోజు గోడ దిగొస్తాడు నరసమ్మ దగ్గరికి. ఆ అబ్బాయి సంగతి మర్చిపోయామే. మీకెందుకు మా సంగతులు? అసలు మీరు బెడ్ మీద ఉండరేంటి? అక్కడ బెడ్ ఏముందమ్మా, అన్ని నలులేగా. నరవాసం తగిలితే చాలు కొత్తగా కోర్టుకెళ్ళిన వాడిని గుమత్తాలు పట్టుకున్నట్టే. మీరు గదిలోనే ఉండాలి. అది గదే పొట్టిపోయి కదమ్మా. గాలి కొడితే ఫ్యాను, తెల్లారితే లైటు. రాత్రి 10ంటికి ఒక ఆయనకి అంచెలంచెలుగా ప్రారంభం అవుద్ది దగ్గులని ఎత్తుకుంటాడు పద్యం. వద్దంటే ఊరుకోడు. అది రాగమైంది తెలియదు, ప్రాణం పోయింది తెలియదు. సరేలా రండి, రక్తం తీసుకోవాలి. మొన్ననేగా అమ్మా పేబాగా పట్టుకున్నారు. ఇక నెత్తిరేది ఈయటానికి. అదంతా నాకు తెలియదు. త్వరగా రండి, డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు. ఈ లోపు నువ్వు అటు కాంపౌండర్ గదికి ఒక్క రౌండ్ వేసిరా. పాపం ఒక్కడే ఉన్నాడు. చూడండి డాక్టర్ గారు, కాలికి దెబ్బ తగిలితే మీ నర్సు చేతికి కట్టు కట్టిందండి. అది ఆమె ఎదురు మేడ మీద కుర్రాన్ని చూస్తూ కట్టింది. అప్పుడయ్యా మరి 7 గజాల గుడ్డ కట్టు కట్టిందాక నీవేమి చేసేవయ్యా? పక్క బెడ్ మీద అమ్మాయిని చూస్తూ కట్టించుకున్నావా? పోయా కాంపౌండర్, మనం బయటికి వెళ్లి వస్తాము. రౌండ్స్ కి రెడీగా ఉండండి. ఎవరు గేట్ మామూలు ఇవ్వకుండా లోపలికి పోతున్నా? అడా యారని నాను డాక్టర్ చిదంబరం. వాళ్ళ అయ్యైనా సరే ఇయ్యాల్సిందే. నిన్ను డిస్మిస్ చేయిస్తామే. నీ బాబు రావాలరా, నేను మంత్రి గారి మెడిసిన్. సార్ వాడు తాగుబోతు, తలబడతాడు. ఇచ్చి లోపలికి రండి. అడా ఏం కర్మరా. సరే నర్స్, వీడికి నిషా తగ్గుతాడే, అప్పుడు మన దగ్గర పంపించు. ఉద్యోగంలో చేరినప్పుడు ఎక్కింది నిష, ఇక ఉద్యోగం ఉడితేనే తగ్గేది. సరే రౌండ్స్ గా రండి. డాక్టర్ గారు, మీ నర్సు నా మంచం ఎరగొట్టిందండి. అసలే ఆపరేషన్ పేషెంట్ ని. యో మీరిద్దరు ఒక్కసారే ఒక మంచంలో ఎందుకు పడుకుంటారయ్యా? నేను బాత్రూమ్ కి వెళ్ళొచ్చేలాగా ఆమె ఎరగొట్టింది. నర్సులు, ఇది ఏమి బుద్ధి అమ్మా? ఎవడ మంచమైనా సరే ఖాళీగా ఉంటే పడుకుంటావు. అసలే మంచాలు తక్కువ. సరే ఒక పని చేయవయ్యా, ఈ రాత్రికి నర్సు మంచం మీద పడుకో. మరి నాకెలాగండి? నీవు వాడి పక్కలో పడుకో. అదేంటండి? ఒక్క రాత్రి సర్దుకోండి, అడ్జస్ట్మెంట్. నర్స్, యామి వీడు మూతి మీద ఒకటే మేషం ఉంటాడే, వీడికి సెలైన్ పెట్టింది లేదా? పెట్టాను, సూది పీకేశాడు. ఎందుకు? సెలైన్ సీసా అమ్ముకొని సారాయి తాగాడు. ఆడాళ్లు పట్టుకొని మిసం కొరిగించారు. అయ్యో పోరా, నీ ముఖం చూడలేము, మొత్తం కొరిగించుకోరా. డబ్బులు లేవయ్యా. నర్స్, వీడికి అర్జెంటుగా 2వ సెలైన్ పెట్టు. ఎందుకండి? ఇది అమ్ముకుంటాడు, తాగుతాడు, అప్పుడు వాడు 2వ మేషం కొరిగిస్తారు. సార్, ఈ కుర్రవాడికి ఏం జబ్బు? వాడొక ప్రేమ పిచ్చివాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీడిది మామూలు పిచ్చి కాదు. ఒక రోజున ఒక అమ్మాయి వెంటబడ్డాడు. ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చింది. కప్పు నోటి దగ్గరికి పోయింది. ఒక్కటే లాఠీ దెబ్బ మెడ మీద పడింది. ముందుకు పడ్డాడు, చూపు మారింది. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి నాన్న పోలీస్ ఇన్స్పెక్టర్ అని. అంకుల్, నా సూప్ ఎప్పుడు మారుతుంది? పోలీసు వాళ్ళ దెబ్బలకు డాక్టర్ల దగ్గర మందు దొరికింది లేదయ్యా. నీ చూపు మారాలంటే ఒక పని చెయ్యి. ఇక నీకు ఎస్ఐ గారు అమ్మాయి వద్దు, క్లాసు పెంచు. ఎస్పీ గారు అమ్మాయిని లవ్ చెయ్యి. ఉద్యోగం పెద్దది, లాఠీ పెద్దది, కొట్టే వాటము తెలుసు. ఒక పీకు పీకుతాడు, కళ్ళు పాటను పడితే పోయా. కొండవేటి దొంగ మ్రోగించు వైభవంగా సన్నాయిటోలు సమ్మేళంగా టకు టకు టకురా వేసి దండోరా టకు టకు టకురా డక్కుట మారా టకు టకు టకురా వేసి దండోరా టకు టకు టకురా డక్కుట మారా. అన్యాయం బాబు, మాడాలను నాకు ఇచ్చేయండి. డబ్బు లేకుండా ఎవరిస్తాడో? బేదోండి, ఇయ్యలేను. ఆఖరిసారి కంటితో చూసుకునేయండి అయ్యా. సచ్చిందానందా నువ్వు చూసుకునేదే? బాబు బాబు బాబు, ఏమైందిరా? చూడండి అయ్యా, మాది చచ్చిపోయింది. శవాన్ని ఇమ్మంటే 100 రూపాయలు అడుగుతున్నారు. రిచ్చా తొక్కేటోండి, యాడ తెచ్చేది? ఇది ఆసుపత్రి, మీ ఆవిడ తప్పు కదూ. డబ్బు లేనప్పుడు ఎందుకు తావాలా? ఇదా అండి మీరు చెప్పే న్యాయం? న్యాయం ఎక్కడుందిరా? నిజం చెప్పినోడు కోర్టులో పడుతున్నారు. ఎవరిని అడుగుతాం? చిన్నోడిని అడిగితే నా పయ్యోడు తినటం లేదా అంటాడు. ఆయన అడిగితే నా బంగారు పాడితో సంతకం పెడితే నేను ఊరుకుంటాననే తీసుకోనా అంటాడు. ఏమయ్యా యాక్టరే, గొంతు ఎట్టా ఉంటాడే? హిచట హిచట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు కదా. యో యో యో, గొంతు ఎట్టా ఉంటాడంటే కాటు సీని పిడకల సీని చేస్తావే. ఇది క్రింది స్థాయి. ఇక
ఏనాడు నడచినావు ఈ ఎడారులలో ఏనా పైన పలకటంలా. అబ్బా కష్టపడుతున్నావే. నర్సు, కొత్తగా వచ్చిన ఇంజక్షన్ ఒకటి ఇవ్వు. స్టాక్ లేదండి. ఒక్కటియును లేదా? లేదు. ఏ ఒక్కటియును లేదా? నీవు బహు తెగువదారిలాగున్నావే. బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుతున్నయది, అది మాంగళ్యము కాబోలు, మాంగళ్యము కాబోలు. అబ్బయ్యా, నీవు ఇక్కడ వద్దు. మా నర్సు వాడు కూడా చెడిపోతాడు. 500 అక్కడ పెట్టి బయటికి నడు. మాకు అన్ సీజన్. వర్షాలు దోమలు డాక్టర్ల సీజను, ఎండలు తిరునాళ్లు యాక్టర్ల సీజన్. డబ్బు కట్టావు, నువ్వు బయటికి పోయింది లేదు. మీ దయ. సీజన్ వచ్చిన దాకా ఇక్కడే ఉంటా. అయ్యో, ఎంత బుద్ధి తక్కువ పని చేసుకున్నానరా. అంత తీరని పనుల కంపౌండర్ గారికి నిన్న రాలేదేమ్మా? ఆదివారం కదా, ఉండవేమోనని. సండే అననురా మండే అననురా ఎన్నడు నిరానరా నరాజా రాయుటురా నరాజా రాయుటురా చెట్టులకు మననా పుట్టలకు మన్నా నల్ల వాడమన్నానురా నరాజా రాయుటురా నరాజా రాయుటురా. ఇదిగో ఇదిగో శోభానమ్మో, ఇటరా. లుంగి ఊడిపోతుంది, కొంచెం పైకి దూపమనికి పుణ్యం ఉంటది. అరే అట్టా సోతావేందమ్మా పెద్ద భారీ గొడ్డులాగా. అరే లుంగి మొత్తం ఊడిపోతుందండి. నెత్తిన రొట్టెల గంప ఉంది. నీ సొమ్మేం పోతుందమ్మా, కొంచెం లుంగి పైకి దూపమంటే తిప్పుకుంటా పోతావు. రేపు నీకు ఏదైనా ఊడిపోతే మేము చూస్తా ఊరుకుంటాం. మడిచికి సాయం అన్నారు. పొద్దుగూకితే సరి, ఈ నర్సులు వనభోజనానికే పోతారు. ఇదిగా ఎక్కడ సచ్చారమ్మా మొత్తం? ఏంటి తిడతావు? దేనికొచ్చావు ఇక్కడికి? నీ సిల్కా భోగతం చూడటానికి రాలేదులే, రొట్టెలు తెచ్చాం. నైట్ డ్యూటీ నర్సుకు. ఆహా, ఆమె ఎక్కడ పడకాసీన్ వేసిందో, మేమెక్కడ దిగులాడతాం. ఇప్పుడు టైం ఎంత? 10 గంటలు. మీ లవ్ సీన్ కి చాలా పొద్దుందిలే, తీసుకో. మరి గుడ్లు ఎక్కడ పెట్టావు? అరే ఎక్కడైనా మగోడు గుడ్లు పెడతాడు? మేము కోడి పుంజుని అనుకున్నావు? గుడ్లు లేకపోతే ఎలాగా? ఎందుకు? రోజులకి ఎప్పుడైనా ఇచ్చావు? ఆమ్లెట్లు వేయటం, కంపౌండర్ కని తీసుకోవడం. మాకెందుకులే, మా పుస్తకంలో సంతకం పెట్టి పోతాం. పెట్టను. నీ మీద రిపోర్ట్ పెడతాను. రిపోర్టు పెడతా? ఆహా, బయలుదేరిందమ్మా పెద్ద దమయంతి. పెట్టుకో. ఇక్కడ అందరూ మా చేతికి గడ్డి తినే రకమే. మీకు ఇచ్చేది గుడ్లే, వాళ్ళకి ఇచ్చేది కోడి పెట్టెలు. ఇక్కడ సత్యవంతుడు ఏషం వేసుకుని కూకున్న యద్వా ఎవడో ఒక్కడిని మాకు చూపిస్తే యారు మీ మొత్తం మా లుంగి కింద దూరిపోవాల. ఆ బాధ ఎందుకు పెడతావురా, అది ఉతికి అన్నాళ్ళయిందో. ఇదిగో చిదంబరం, ఏమిటా ఈ పని? యారే అడాడా కనకాల రావా, కూర్చో. కాపీ తాగుతావా? ఏమయ్యా, మా వాడికి కడుపులో నొప్పి అయితే కాలు తీస్తావా? వాడు మనవాడా? అయితే మన ఇష్టము. కాళ్ళు తీసుకుంటాము, కన్ను తీసుకుంటాము. అన్యాయంగా కాలు తీసి వాడిని అవటిమన చేసావు కదయ్యా. దానికేమి ప్లాస్టిక్ కాలు వేద్దాము. ఇక వాడిది కుంటి బతుకేగా. పోనీ అదే సైజులో 2వ కాళ్ళు తీస్తాను. చక్రాల బండి కొను, నడిచే పని ఉండదు. అంత సులభంగా మాట్లాడతావేమయ్యా? అది కాలయ్యా కాలు. మా నర్సివాడికి పాటలు పిచ్చి సినిమాకి వెళ్లే సంతోషంలో కడుపు మీద పెట్టాల్సిన మార్కు కాళ్ళ మీద పెట్టింది, మనం తీశాము. అలాగా, ఆ మాట రాసివు. ఏమయ్యా, సినిమా హీరో డైలాగులు చెబుతావే? మేము పొరపాటున కాడు తీశాము, మీరు తన్ని ప్రాణాలు తీస్తారే? నేరం చేసిన వాడిని తంతాం, చస్తాడు. కావాలని చంపుతామా? కరెక్ట్. కాడు తీయాలని తీస్తామా? మీరు కొట్టి చంపిన కేసుల్లో కడుపు నొప్పితో చచ్చాడని మనం సర్టిఫికెట్ ఇచ్చింది లేదా? పరీక్ష చేస్తానని గదిలోకి పిలిచి రేప్ చేసిన కేసులు మేము తప్పించలా? అది కూడా మనం బ్రదర్స్. ఆవేశపడక. నీకు షుగర్, మనకు షుగర్. నీకు బీపీ, మనకు బీపీ. రైజ్ అయితే ఇద్దరం చచ్చి పొడుస్తాము. కూర్చో, కొత్త ఇంజక్షన్లు వచ్చాయి, చెరుకుడు గుచ్చుకుందామా? అదేదో నువ్వే గుచ్చుకో, నీ అంతు చూస్తాను. నీవేమి చేస్తావా? ఇద్దరము తోడు దొంగలము. సార్ నిన్న ఆపరేషన్ చేశామే, ఆ పేషెంట్ కడుపు బరువెక్కిందని ఏడుస్తున్నాడు. బరువెక్కిందని ఏడుస్తున్నాడా? నర్సులు, కత్తులు పెడతామే, బాక్స్ అది కనపడింది లేదే? పెద్ద ఆపరేషన్ కదండి, కత్తులు అందుబాటులో ఉండాలని పెట్టె మొత్తం వాడి కడుపులో పెట్టాను. పెట్టావా? మనం కుట్టేశాము. అడడా, గవర్నమెంట్కి ఎంత లాస్. అర్జెంటుగా వాడికి ఆపరేషన్ చేయవలే. మళ్ళీ చేస్తే బ్రతకడన్నారు కదండి. వాడు చస్తే మనకేమి, మన సొమ్ము వాడి కడుపులో ఉంది. సార్ రాత్రి మీ అబ్బాయిని శవాల బండ్లో వేసుకెళ్లారట. అయ్యో రామచంద్ర, సన్ను నువ్వు అక్కడెందుకుంటావురా? మీ అబ్బాయికి అలవాటేగా. తాగి ఎవరో అమ్మాయి కోసం వచ్చి అక్కడ పడిపోయాడు.
వాళ్ళు బండ్లో వేసుకెళ్లారు ఆరోగ్యంగానే ఉన్నాడుగా, పాపం పాటలు అమ్ముకుంటారు. అయ్యో ఆపరా విషాద సంగీతము. కళ్ళు తిరుగుతాడు, దడదడ బీపీ పెరుగుతాడు. ఒక ఇంజక్షన్ గుచ్చరా. నే గుచ్చితే నరానికి మందు ఎక్కదండి, సూది ఎక్కుద్ది. అమ్మా నరసమ్మ నువ్వు గుచ్చమ్మా. నే గుచ్చితే సూది తీసిన దాకా కూడా ఉండదు ప్రాణం. ఇప్పుడు ఆ సంగతి ఎందుకమ్మా, మనకుంది ఒక్క గుండెకాయ. గుచ్చమ్మా పొడిచారు. అయ్యో అయ్యో ఒళ్ళంతా జిల, నాకున్న 2 చేతులు. అబ్బబ్బబ్బా జిల పడుతుంది. కాంపౌండర్ ఇక్కడ కొంచెం గీకరా. నాకు గోళ్ళు లేవండి. నర్సువాడు ఇక్కడ కొంచెం గిచ్చమ్మా. ఇంకా నయం కొరక మళ్ళా. కడవడే నా కడుపులు ఏమో కవల పిల్లలు తిరుగుతారు. జిల అయ్యో అయ్యో. ఏ శంకరయ్య, డాక్టర్ గారు గది కళకళలాడుతుంది. నాకు తెలియదంటే అదో నర్సు మిట్టే వస్తుందిగా. పరిగెత్తబాగమ్మా, గౌన్ తట్టుకుని పడతావు. ఏంది అడావుడి? పాపం డాక్టర్ గారు అబ్బాయిని శవాల బొళ్ళో వేసుకెళ్లారు. ఎంత కమ్ముకున్నాడు? తాగి పడి ఉంటే కొసల కింద వేసుకెళ్లారా? కథ ఇప్పుడు బాగా రక్తికొచ్చింది. ఈయన చేతి మీదగా సావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారే. అదేంటోనండి, చుట్టూ చేరిన వాళ్ళ జేబుల వైపే చూస్తున్నాడు. చూస్తున్నాడా? అయితే బతుకుతాడు. లోకుల సొమ్ము తిన్నోడి ప్రాణం ఎప్పుడు ఎదుటోడి జేబు మీదనే ఉంటది. కొత్త నోట్లు చూపించండి, లేచి కూర్చుంటాడు. ఇట్లాంటి ప్రాణాలు ఏరే చోట దాచిపెట్టుకుంటారు. యమధర్మరాజు కూడా దొరకవు. అదేంటండి? పీనాసోడి ప్రాణం ఎన్నపెట్లో, పెద్దోడి ప్రాణం శిశు బ్యాంకులో ఉంటది. ఏం శంకరయ్య, మామూలు ఇవ్వకుండానే పోతున్నావు? తెచ్చినంత మీకే పెట్టా కదయ్యా. ఆసుపత్రి నీ తాతగాళిని అనుకుంటున్నావా? అవును శంకరయ్య, ఆసుపత్రి ఈయన బాబాయ్ కట్టించాడు, మందులు వీళ్ళు అయ్యి పంపిస్తున్నాడు. నువ్వు ఉండవయ్యా, డబ్బులు ఎట్టా వసూలు చేసుకోవాలో మాకు తెలుసు. ఆ విషయంలో పోలీసులు కూడా మీ దెబ్బకి రద్దలే. వాళ్ళకి కొన్ని మొండి కేసులు మీరు తీసుకోకూడదు. వాళ్ళు మరీ బాధపడుతున్నారు. తన్నకపోతే దొంగ నిజం చెప్పుడు, తన్నామంటే ఈయన ఎవరి తాలూకో తెలియదు. ఇక్కడైతే మీకు అలవాటిగా మత్తీయకుండా ఆపరేషన్ చేయటం, పడుకోబెట్టి కత్తి తీసుకుంటే సరి, వాడే చెబుతాడు నిజం. ఒకవేళ చచ్చాడు అనుకో, అక్కడైతే లాకపడెత్తని జనం ఎగబడతారు. ఇక్కడేముంది, కాశీలో కన్ను మూసినట్టే. అక్కడ గంగా నది, ఇక్కడ శవాల గది. వైద్యులంటే అంత తేలిగ్గా మాట్లాడతావేంటి? అమ్మమ్మ అందరినీ అనం. మా అమ్మమ్మ చెప్పేది, వైద్యుడంటే సాక్షాత్తు నారాయణమూర్తిరా అని. నిజమే. అటు చూడు ఆ పోటు, మదర్ తెరిసే. ఆమెను చూస్తే మాకు దేవతలాగా కనపడుతుంది, దండం పెడతాం. మీలాంటి వాళ్ళు మాకు పొడవబోయి దున్నపోతులాగా కనపడతారు. ఈ గడపెక్కితే ట్రంక్ రోడ్డు మీద లారీకి అడ్డం పోయినట్టే. మీరు గొంతులో మందు పోస్తే అయ్యే తులసి నీళ్ళు అనుకుని నారాయణ నారాయణ అని మేము కళ్ళు మూసుకుంటాం. ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. మీరు చేసే అన్యాయాలు ఊరకబోవు. కడుపు మండిన రోగులు మీలాంటి వాళ్ళని కట్టేసి ఆపరేషన్ చేస్తారు, కుట్లేకుండా ఊరి మీదకి వదులుతారు. గుర్తుపెట్టుకోండి.